3 లక్షలు వచ్చినాయి. ఇట్లా వస్తూ పోతున్న క్రమంలో మొత్తం 80 లక్షలు ఉన్న కాడికి ఊడ్చుకుపోయినాయని చెప్పేసి పాపం ఆయన పోలీసుల దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకుంటా కేసు అయితే ఫిర్యాదు అయితే చేసిండు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరగబోతా ఉంది. ఈటల పేరు కొన్ని రోజులు వినిపించింది, డీకే అరుణ పేరు కొన్ని రోజులు వినిపించింది, తాజాగా బండి సంజయ్ పేరు మరోసారి వినిపిస్తూ ఉంది. మరి ఎవరు చేస్తారు ఏందని అయితే ఇంకా బీజేపీ నుంచి ఎలాంటి లీక్స్ కూడా రావడం లేదు. అయితే రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిని ఎన్నిక అనేది స్టేట్ కమిటీ నిర్ణయిస్తే కనుక ఆ వ్యక్తి ఉత్త రబ్బర్ స్టాంపు మాత్రమే. ఇక్కడ మొత్తం గ్రూప్ రాజకీయాలు అయిపోయినాయి. ఈ రాజకీయాల వల్ల బీజేపీ పార్టీ ఎదగదు. కేంద్రమే అధిష్టానమే ఒక అధ్యక్షుడిని ఎంపిక చేసి పంపిస్తేనే రాష్ట్రంలో బీజేపీ బతికి బట్టగడుతుంది. ఎన్నికల్లో అధికారంలో కూడా రావచ్చు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, లేకపోతే వేస్ట్ అని చెప్పేసి రాష్ట్ర నాయకుల మీద కూడా రాజాసింగ్ చాలా డీప్గా కామెంట్ చేసిన నిన్న ఇక్కడ ఒకసారి చదువుదాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బీజేపీ అధ్యక్ష పదవిపై చాలామంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకోవడంతో ఎవరిని వరించేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కొందరు నేతలు పార్టీ అధ్యక్ష పదవిపై అంతర్గత సమావేశాల్లో మాట్లాడుతుండగా మరికొందరు మాత్రం బహిరంగంగానే, మరికొందరు ఏముంది రాజాసింగే మాట్లాడుతున్నాడు. సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు రాజాసింగ్. తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే బీజేపీ కొత్త అధ్యక్షుడు వస్తున్నట్టు చెప్పారు. కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా జాతీయ నాయకత్వం అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే కొత్త అధ్యక్షుడు రబ్బర్ స్టాంపుగానే ఉంటారని అన్నారు. పార్టీ కొత్త అధ్యక్షుడు జాతీయ కమిటీ నిర్ణయిస్తే బాగుంటుందన్నారు. గతంలో మనం చూసిన అధ్యక్షుడు గ్రూప్ తయారు చేసుకొని పార్టీకి నష్టం చేశారని అన్నారు. బీజేపీ సీనియర్ నాయకులను జైలుకి వెళ్ళిన కార్యకర్తలను గతంలో పక్కన పెట్టారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ వల్ల పార్టీకి ఒరిగింది ఏమీ లేదని, కొత్తగా వచ్చే పార్టీ అధ్యక్షుడు అదే గ్రూపిజం చేస్తే పార్టీకి నష్టమని, ప్రస్తుతం పార్టీలో మంచి నాయకులు చేతులు కట్టి పడేశారని, పార్టీలో మంచి నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే ఎంపీల చేతులు కట్టి పక్కన పడేస్తే పార్టీలో బాగా పనిచేసే సీనియర్ అధ్యక్ష పదవికి ఇవ్వాలని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇస్తే రాష్ట్రంలో బీజేపీ బాగుపడుతుంది. చేతులు కట్టేసి పడేసారు చాలామంది సీనియర్ నాయకులవి, కష్టపడి పార్టీ కోసం పనిచేసే నాయకులవి, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల నోరులు చేతులు కట్టేసారు, మాట్లాడనిస్తలేరు. పార్టీకి కట్టుబడి ప్రజల కోసం కట్టుబడి పనిచేసే వ్యక్తికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి కనుక ఇస్తే రాష్ట్రంలో బీజేపీకి మంచి టైం ఉంటుంది, మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఆయన మాట్లాడడం. బ్యాక్డోర్ సీక్రెట్ మీటింగ్ పెట్టకూడదని ముఖ్యమంత్రితోటి చాలామంది బీజేపీ నేతలు బ్యాక్డోర్ సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో లాలుచి పడుతూ ఉన్నారని చెప్పేసి రాజాసింగ్ అయితే సంచలన కామెంట్స్ చేసిండు. దానికి సంబంధించిన వార్త ఇది. దీంతోపాటే శివజ్యోతి వినయ్ కుయ్య మీద కూడా బెట్టింగ్ యాక్ట్లకు సంబంధించిన కేసులు అయితే నమోదైనవి. ఒక టీవీ ఛానల్లో వార్తలు చదువుతూ ఫేమస్ అయినటువంటి శివజ్యోతి పైన కూడా పోలీసులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. ఇందులో ఎవరున్నా సరే వదలొద్దు, ఎందుకంటే అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఏం తెలియని నిరుపేదలు ఏమంటారు కూలి పనులు చేసుకునే వాళ్ళు బెట్టింగ్ యాప్లలో లక్షల రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్యల పాలవుతున్నారు. వాళ్ళను కాపాడాలంటే ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరి మీద చర్యలు తీసుకోవాలి, బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేసే దాని మీద అని చెప్పేసి మైనంపల్లి అయితే నిన్న కొంతమంది మీద ఫిర్యాదు అయితే చేసిండు. ఇక బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లలో అన్వేష్ నా అన్వేషణ అని చెప్పేసి ప్రపంచ యాత్రికుడి పేరుతో వీడియోలు చేసి అన్వేష్ గతంలో ఇదే